నమస్తే ఎంపీ న్యూస్ మనపాల న్యూస్ స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. అసెంబ్లీలో గ్రేటర్ పెరగనున్న అసెంబ్లీ సీట్లు అధికం గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండిలోనే నియోజకవర్గాల పునర్విభజనకు అనుగుణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇక చూసుకో కథ. రోజు రోజుకు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోయినట్టు కనపడుతుంది. కాంగ్రెస్ లోకి గ్రేటర్ ఎమ్మెల్యే హైదరాబాద్ గ్రేటర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి ప్రకాష్ గౌడ్ వచ్చిన వార్త మనం చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ రేపో మాపో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే కూడా వస్తారట. నిన్ననేమో వచ్చిండు ఎవరు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రేపో మాపో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే కూడా వచ్చే సూచన కనపడుతుంది. రోజు రోజుకు మొత్తం అదో గతికి పారిపోతారు టీఆర్ఎస్. సీఎం రేవంత్ రెడ్డి వచ్చే 2026లో ఎమ్మెల్యే సీట్లు పెరిగే ఆలోచన ఉందట. తెలంగాణలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. 2026లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2026లో నియోజకవర్గాలు పెంచుతారట. అది ఎక్కువ గేటర్లే ఎక్కువ పెంచుతారట. గేటర్ మొత్తం అంటే హైదరాబాద్ మొత్తం సిటీ మొత్తం హైదరాబాద్ కానీ ఇంకా హెచ్ఎండిఏలోని మొత్తం అన్ని సీట్లు దాదాపుగా ఎక్కువ సీట్లు గేటర్లో ఉన్నాయి. కాబట్టి గేటర్లో మొత్తం కాంగ్రెస్ మయం చేయాలి వచ్చే ఎన్నికల వాడికి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. దానికి అనుగుణంగానే నిన్న ప్రకాష్ గౌడ్ చేరిండు. రేపు మాపో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ కూడా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే కూడా రేపో మాపో చేరుతున్న వార్త మనం చూడొచ్చు. రాష్ట్రంలోని సిగ్గుగా ఫిరాయింపులు ఎవరంటారు? కిషన్ రెడ్డి అంటారు. రాష్ట్రంలో ఫిరాయింపులు నడతారని చెప్పేసి అంటారు. మరి ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు గత 10 సంవత్సరాల నుంచి మొత్తం ఫిరాయింపులు పోను మొత్తం అందరినీ ఒక్కొక్కరు తీసుకొని ఆ పార్టీ లేకుండా చేసిళ్ళు. ఏదైనా అపోజిషన్ పార్టీ దానికి ఉండొద్దని చెప్పేసి దాంట్లో విలీనం చేసుకునే కథ చూసి ఇంత టీడీపీని అంటే చేసిళ్ళు, తర్వాత బీఎస్పీని అంటే చేసిళ్ళు, అన్ని పార్టీని అంటే చేసి కూర్చున్నాం. మరి అప్పుడు కిషన్ రెడ్డి డిబేట్ అప్పుడు కూడా బీజేపీలో ఉన్నాడు కదా, మరి అప్పుడు అడగచ్చుగా, ఎందుకు అడగలే? ఎప్పుడైనా కూడా ఫిరాయింపులే. అప్పుడు ఫిరాయింపులప్పుడు ఎందుకు అడగలేదు? ఇప్పుడు అడగచ్చు, అప్పుడు అడగచ్చు, ప్రాబ్లం లేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు అప్పుడు చేసింది కాబట్టి వాళ్ళకి ధీటుగా వాళ్ళకి వచ్చేయకుండా ఇంతకుముందు వాళ్ళు చేస్తున్న ఫిరాయింపులు మేము చేస్తున్న దొంగలు కాదు కదా. వాళ్ళు చేసిందే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, వాళ్ళు చేసిందే కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తారు తప్ప కొత్త చేసింది ఏం లేదు. కాబట్టి వాళ్లకు జవాబుదారిగా అప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు అదే గొప్ప అనుకున్నారు, అదే ప్రవేశం అన్నారు, మేము చేసిందే లేదా అన్నారు. అది తప్పని కూడా వినలే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. ఇక ఎంత చెప్పినా ఎవరు చెప్పిన అపోజిషన్ పార్టీలు చెప్పిన ఎవరు చెప్పినలే అట్లా కాదు, అట్లా ఓ పార్టీ గెలిచినాక ఓ పార్టీ తీసుకోవద్దన్నా కూడా లేదు మేము చేసేదే కరెక్ట్ అని చెప్పేసి చేసిళ్ళు. ఇప్పుడు వాళ్ళకే మళ్ళీ రివర్స్గా తిరుగుతుంది. కాబట్టి వాళ్ళకే సమానం చెప్పాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ పార్టీ నుంచి అందరూ వస్తాళ్ళు. అప్పుడు కేసీఆర్ వాళ్ళ పార్టీని గుంజుకొచ్చిళ్ళు, డబ్బులు ఆశ చూపి పదవులు ఆశ చూపి గుంజుకపోయిండు కేసీఆర్ అప్పుడున్న ముఖ్యమంత్రి. వేరే పార్టీ వాళ్ళను వేరే పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడం కోసం డబ్బులు ఆశ చూపిండు, పదవులు ఆశ చూపిండు. ఈ పార్టీలో ఏం లేదు, ఆశ చూపిండు ఏం లేదే కాంగ్రెస్లో. వాళ్ళే వస్తాను ఒత్తాడు తీసుకుంటారు తప్ప మీరు రాళ్ళని ఇవి ఎట్లా బలం ఫుల్గా ఉండదు కాంగ్రెస్కు అసెంబ్లీలో. ఇక రావాల్సి అసలు వేరే వాళ్ళని తీసుకోవాల్సి పని లేదు అసలు కాంగ్రెస్. కానీ కేసీఆర్కు ఆయన చేసిన దానికి ఇది తప్పు అని తెలవడం కోసం ఆయన అంతర్భావంలో తెలవాలి. ఇంతకుముందు చేసిన తప్పు మళ్ళీ నేనకే రివర్స్ అవుతాం కాబట్టి ఆ విధంగా చేయాలని ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి వేరే పార్టీలో ఒత్తాడి వాళ్ళు ఆమలించి తీసుకుంటున్న వార్త మనం చూడవచ్చు. దానికి కిషన్ రెడ్డి ఎవరైనా చెప్పొచ్చు, ప్రజలు కూడా అనొచ్చు, ఫిరాయింపు చేస్తారంటే వాళ్ళు చేసిన దానికే వీళ్ళు చేస్తారు. కలెక్టర్లు కావాలి, చేతుల ద్వారా ప్రకటించాలి. కలెక్టర్లు ఇంతకుముందు కలెక్టర్ భవనంలో కాకుండా వాళ్ళకు కొన్ని అధికారాలు ఉంటాయి. బయటికి వెళ్తే స్కూల్కి వెళ్తే సార్లు కరెక్ట్ వస్తాలే చూసుకోవాలి, ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే రేషన్ బియ్యం కాడికి వెళ్ళి వాళ్ళు కరెక్ట్ వస్తాలే చూసుకోవాలి. ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో వ్యవస్థలు ఉంటాయి. ఏ వ్యవస్థ కానీ ఒక వ్యవస్థకు వారానికి ఒకసారో లేదా నెలకు ఒకసారో లేదా 6 monthsకి ఒకసారో అట్లా జనాల వాళ్ళకి పోతేనే ప్రభుత్వం జనాల వద్దకు వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రజాపాలన చేస్తారనే ఉద్దేశం ఉంటుంది తప్ప కలెక్టర్లు ఆఫీసులో ఉండకుండా కొన్ని అధికారాలు అన్ని సెక్టార్లకు వెళ్ళి అన్ని ఏఓ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ ఎవరెవరు అధికారులు పనిచేస్తారో లేదా అని ఫీల్డ్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే, ఫీల్డ్కి వెళ్ళి చూస్తే వాళ్ళకు కూడా కొంచెం భయం ఉంటుంది. కలెక్టర్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు కూడా పెండింగ్ ఉన్న పనులు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆఫీస్లో ఉండకుండా బయటకు కూడా వెళ్ళి ఫీల్డ్ మీద తిరిగితే
బాగుంటుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు చెప్తున్న వార్త మనం చూడొచ్చు. అందులో భాగంగానే ఖమ్మం జిల్లా మిట్టపల్లి రైతులతో సంభాషిస్తున్న కలెక్టర్. రైతుల మాదిరిగానే కూర్చొని రైతులు ఏ పాటలు వేస్తారు, ఏ మందులు కొడతారని వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళు అడుగుతున్న కలెక్టర్ను చిత్రంలో మనం చూడొచ్చు. కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్. కేజ్రీవాల్కు షరతుతో కూడిన బెయిల్ సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ రిలీజ్ చేసింది. ఎప్పటి నుంచో ఆయనే సుప్రీంకోర్టుకు బెయిల్ కావాలని ముఖ్యమంత్రి అతను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఆయన మండించి ఆయన కోరిక మేరకు మధ్యంతర కొన్ని షరతులు విధించి, అంటే ఢిల్లీ దాటిపోవద్దనో లేకపోతే దేశం దాటిపోవద్దనో కొన్ని షరతులు విధించి మధ్యంతర బెయిల్ ఇచ్చిన వార్త మనం చూడొచ్చు. ఇదే జైల్లో ఉన్న తిహార్ జైల్లో ఉన్న కవిత ఇదే లిక్కర్ కేసులో కవిత తిహార్ జైల్లో ఉంది. ఆమెకు ఇంతవరకు బెయిల్ వచ్చింది లేదు. కవిత గురించి కేసీఆర్ పట్టించుకున్న కథ లేదు, అసలు కనపడలేదు. కనీసం కవిత జైలుకి వెళ్ళి 120 రోజులు కావస్తుంది. ఇంతవరకు కూడా కవిత ముఖాన పోలేదు. కవిత ములాఖాత్ కూడా ఇంతవరకు పోయిన దాఖలు లేవు. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు చేసిన ధీరుడు, 80 సంవత్సరాలు చేసిన తెలుగులోనే కదా, మరి బిడ్డను పరామర్శించడానికి జైలు పోయిన దాఖలు లేవు. మరి ఇప్పుడు కూడా ఆయన ఎక్కడంటాడు? కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటాడు. ఆయన గెలిచినా పావులో ఉంటాడు, ఓడిపోయినా కూడా పావులో ఉంటాడు. ఆయన గెలిపించి వేస్ట్. ఆయన ప్రజలు చేసి మనిషి కాదు అసలు. బమ్మిని తమ్మి చేసేది తప్ప కేసీఆర్ మాత్రం జనాలు చేసే పని ఒక్కట్లేదు. ఇవి 20